ప్రైజ్ ది లార్డ్. నీకోసం వేసే మాట అని దేవుని వాగ్దానాన్ని వింటున్న ప్రియ దేవుని బిడ్డలందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించును గాక. మీకు మీ కుటుంబాలకు దేవుడు తన అత్యధికమైన కృపను ఈ రోజు అంతను అనుగ్రహించును గాక. ఈ రోజు పరిశుద్ధ గ్రంథంలోంచి కొన్ని మాటలు మనందరం కూడా ధ్యానిద్దాము. ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయం 5వ వచనం. గర్భంలో నేను రూపింపక మునిపే నిన్ను ఎరిగి తిని. ఆమె ఒకసారి బిగ్గరగా ఆమె నేను చెప్పండి ప్రియ దేవుని బిడ్డ. దేవుడు మనని ఎరిగి ఉన్న దేవుడు. ఎప్పుడు అంటే మనం లోకంలో చూసినట్లయితే లోకంలో ఒక్కొక్కరు ఒక్కొక్క స్థితిలో మనల్ని ఎరిగి ఉంటారు. తల్లిదండ్రులు ఎప్పుడు మనల్ని ఎరిగి ఉంటారంటే ఎప్పుడైతే వారి చేతిలో మనం ఉంటామో వాళ్ళు అప్పుడు ఈ బిడ్డ నా బిడ్డ అని చెప్పేసి వాళ్ళు మనల్ని గుర్తించగలుగుతారు. అదేవిధంగా మనం ఎదుగుతున్న కొలది మన ఎదుగుదలని బట్టి మన చుట్టూ ఉన్న మనుషులు మనల్ని గుర్తిస్తూ ఉంటారు. అదేవిధంగా కొంతమందికి ఉన్న పేరు ప్రఖ్యాతల్ని బట్టి, కొంతమందికి ఉన్న బలాన్ని బట్టి, కొంతమందికి ఉన్న తలాంతుల్ని బట్టి, జ్ఞానాన్ని బట్టి ఒక్కొక్కరు కొన్ని పరిస్థితుల్లో కొన్ని సమయాల్లో కొంతమంది కలుస్తూ ఉంటారు. వారు అప్పుడు మనని గురించి తెలుసుకుంటారు. కానీ ప్రభువు మనని ఎప్పుడు తెలుసుకున్నాడు, ఎప్పుడు మనని ప్రభు ఎరిగి ఉన్నాడు అంటే గర్భంలో రూపింపబడక ముందే, తల్లి గర్భంలో రూపింపబడక ముందే ప్రభు మనని ఎరిగి ఉన్నాడు. జగత్తు పునాది వేయబడక మునిపే ఆయన మనని ఎరిగి ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డ, నిశ్చయంగా దేవునికి నువ్వు తెలుసు. చాలాసార్లు అనుకుంటూ ఉంటారు ఏంటంటే ప్రభువుకి నేను తెలియదేమో, ప్రభువుకి నా పరిస్థితి తెలియదేమో, ప్రభువుకి నేనేంటో తెలియదేమో అని చెప్పేసి చాలా మంది అనుకుంటూ ఉంటారు. నిశ్చయంగా దేవుడికి సమస్తము తెలుసు. ఆయన సమస్తాన్ని ఎరిగి ఉన్న దేవుడు. ఆయనకు మరుగై ఉన్నది ఏది కూడా లేదు. ప్రియ దేవుని బిడ్డ, నిజంగా చూడండి, గర్భంలో ఉన్నప్పుడు మోస్తున్న తల్లికి కూడా ఆ బిడ్డ మగో ఆడో కూడా తెలియదు. కానీ ప్రభువు గర్భంలో నువ్వు ఉండగానే దేవుడు ఒక ప్రణాళిక నీ పట్ల కలిగి ఉన్నాడు. అందుకే కీర్తనలో మనం చూస్తూ వచ్చాం కదా, నేను పిండంగా ఉండగానే ప్రభువా నీ కన్నులు నన్ను చూచి ఉన్నవి, నా దినములలో ఒక్కటైనా కాకమునిపే నా దినములన్నీ నీ గ్రంథములో లిఖితములాయను అని చెప్పి కీర్తనకారుడు అంటూ ఉంటాడు. నిజమే, మనం పిండంగా ఉండగానే ప్రభువు మనల్ని చూసి ఉన్న దేవుడు. ప్రియ దేవుని బిడ్డ, అందుకే ఆయన యెహోవా ఈరేగా, ప్రభువు చూచే దేవుడుగా మన పక్షాన్ని నిలబడి ఉన్నాడు. నిశ్చయంగా ధైర్యం కలిగి ఉండండి ప్రియ దేవుని బిడ్డ. ప్రభువుకి నీవు తెలుసు, ప్రభువుకి నీ పరిస్థితి తెలుసు. నతానియేలు యేసయ్య దగ్గరికి వస్తూ నజరేతు నుంచి మంచిది ఏదైనా రాగలుగుతుందా అని చెప్పేసి అనుకుంటూ ఉన్నాడంట. అనుకుంటూ వస్తున్నప్పుడు యేసయ్య నతానియేలు రావడం చూసి ఇతడు నిజముగా ఇశ్రాయేలీయుడు అని చెప్పేసి నతానియేలు గురించి సాక్ష్యం ఇస్తుండగా నతానియేలు ఆశ్చర్యపడుతూ ఉంటాడు. అప్పుడు ప్రభు నతానియేలుతో అంటా ఉంటాడు, నువ్వు దగ్గరికి రాకముందే ఆ చెట్టు క్రింద ఉన్నప్పుడే నేను నిన్ను చూచి ఉన్నానని చెప్పి నతానియేలుతో ప్రభు మాట్లాడుతుంటాడు. నిజమే, ప్రభు దగ్గరికి మనం రాకముందే ప్రభు మనల్ని చూసి ఉన్న దేవుడు అయి ఉన్నాడు. ప్రభు కన్నులు మనల్ని చూసి ఉన్నాయి. ప్రియ దేవుని బిడ్డ, నిశ్చయంగా దేవుడికి నువ్వు తెలుసు. నీ జీవితము ప్రారంభము తెలుసు ఆయనకి, నీ జీవితం యొక్క ముగింపు కూడా ఆయనకు తెలుసు. ధైర్యం కలిగి ఉండండి. ప్రభువుకి మరుగై ఉన్నది ఏది కూడా లేదు. మనం యోహాను సువార్త 1వ అధ్యాయం 2-3 వచనాల్లో చూసినట్లయితే ఆయన ఆదియందు దేవుని యొద్ద ఉండెను, సమస్తము ఆయన మూలంగా కలిగెను, కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలగలేదు. ఆమె నిశ్చయంగా ఆయన ఎక్కడున్నాడు ఆది అంటే దేవుని యొద్ద ఉన్నాడు. సమస్తము కూడా ఆయన మూలంగా కలిగింది, కలిగి ఉన్నది ఏది కూడా ఆయన లేకుండా కలగలేదు. ఈరోజు నీవు ప్రభువు లేకుండా కలగలేదు. ప్రభువు ఆల్రెడీ నిన్ను చూచి ఉన్నాడు, నీ పట్ల ప్రణాళిక కలిగి ఉన్నాడు, నీ పట్ల ఒక ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడు, నీ లైఫ్కి ఒక పర్పస్ ఉంది. దేవుడు ఒక ఏర్పాటును కలిగి నీ పట్ల కలిగి ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డ, ఈరోజు నిశ్చయంగా దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుడికి నేను తెలియదు, నా పరిస్థితి తెలియదు అని చెప్పి నిష్ఠూర పడకండి, కృంగిపోకండి, బాధపడకండి, ధైర్యం కలిగి ఉండండి. ప్రభువుకి నువ్వు తెలుసు, ప్రభుకి నీ ప్రతి పరిస్థితి తెలుసు. దేవుడు నిశ్చయంగా నీ పక్షాన తగ్గిన సమయంలో బలమైన కార్యాలు జరిగిస్తాడు. గర్భంలో రూపింపబడక మునిపే ప్రభు నిన్ను చూసి ఉన్నాడు. మనం చూసినట్లయితే లూకా సువార్త 1వ అధ్యాయము 13-17 వచనాలు చూసినట్లయితే అక్కడ చక్కటి మాటలు మనకు కనిపిస్తూ ఉంటాయి. జకర్యా తన క్రమము చొప్పున దేవుని మందిరంలో యాజకతో పనిచేస్తూ ఉండగా దేవుని దూత జకర్యాతో మాట్లాడుతూ ఉంటది. ఏమనంటే, జకర్యా భయపడకు, నీ ప్రార్థన వినబడింది, నీకు
నీ భార్య అయిన ఎలిజబెత్ నీ ముసలితనం ముందు నీకు ఒక కుమారుని కంటది, నీవు అతనికి యోహానుని పేరు పెడతావు అని చెప్పేసి అతడు ఏలియా ఆత్మ కలవాడే తండ్రుల హృదయమును కుమారుల తట్టుకు తిప్పుతాడు, అవిధేయుల వారిని నీతిమంతులుగా మారుస్తాడు అని చెప్పేసి ప్రభు కొరకు ఆయుత్తపడి ఉన్న ప్రజలను సిద్ధపరచుటకై ఏలియా యొక్క ఆత్మ శక్తి గలవాడే ఆయనకు ముందుగా వెళ్ళును గనక నీకు సంతోషం మహా ఆనందం కలుగును, అతడు పుట్టినందున అనేకులు సంతోషిస్తారని చెప్పేసి ప్రభు బాప్తిజం ఇచ్చే యోహాను గురించి, బాప్తిజం ఇచ్చే యోహాను ఆయన పుట్టక మునిపే ఇంకా ఎలిజబెత్ గర్భం ధరించక మునిపే ప్రభు జకరియాతో మాట్లాడుతున్నాడు. ఆ కుమారుడు పుట్టిన తర్వాత ఎట్టి వాడవుతాడో, ఎలా జీవిస్తాడో ప్రభు మాట్లాడుతున్నాడు. ప్రియ దేవుని బిడ్డ, నిజంగా ప్రభు నువ్వు పుట్టక మునిపే, జగత్తు పునాది వేసినప్పుడే దేవుడు నిన్ను చూసి ఉన్నాడు. ఆయన ప్రణాళికలో, ఆయన ఉద్దేశంలో నువ్వు ఉన్నావు. ఆయన నీ పట్ల ఒక ఏర్పాటు కలిగి ఉన్నాడు. ఏ విధంగా బాప్తిజం ఇచ్చు యోహాను పట్ల ఒక ప్రత్యేకమైన ప్రణాళిక కలిగి ప్రభు పంపించాడో, ఈ రోజు నీకు కూడా ఒక ప్రత్యేకమైన ప్రణాళిక కలిగి దేవుడు పంపించాడు. ఈరోజు ప్రభు యొక్క ఉద్దేశం, ప్రభు యొక్క ఆలోచన అర్థం చేసుకోకుండా అనేకమైన వాటి తట్టు తిరుగుతూ అనేకమైన ఆలోచనలు కలిగి విస్తారమైన పనిపాటల చేత, లోకాశల చేత చాలా మంది ఈరోజు ప్రభువుకు దూరం అవుతూ ఉన్నారు, కృంగిపోతూ ఉన్నారు, బలహీనపడుతున్నారు. దేవుడు నీ పట్ల ఒక ప్రణాళిక కలిగి నిన్ను ఏర్పరచుకొని ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డ, ఆయన నిన్ను ఏర్పరచుకొని నీ కొరకు రక్తాన్ని కార్చి ఆఖరి రక్తపు ఓటు వరకు ప్రభు తన సిలువలో తన రక్తాన్ని కార్చి తన్ను తాను బలియాగంగా అర్పించుకున్నాడంటే నీ జీవితానికి ప్రభు ఒక ఉద్దేశం కలిగి ఉన్నాడు. అదేవిధంగా మనం చూసినట్లయితే సంసోనుని గురించి కూడా దేవుడు మాట్లాడుతూ ఉంటాడు. మనోహ భార్యకు ప్రత్యక్షమయ్యి ప్రభుత్వ సంసోను యొక్క తల్లికి చెప్తుంటాడు. ఏంటంటే మనం చూసినట్లయితే న్యాయాధిపతుల గ్రంథం 13వ అధ్యాయము 3, 4, 5 వచనాలు చూసినట్లయితే అక్కడ చక్కటి మాటలు రాయబడిన చూడండి. యెహోవా దూత ఆ స్త్రీకి ప్రత్యక్షమై, ఇదిగో నీవు గొడ్రాలువు, నీవు కానుపలేకపోయాను, అయితే నువ్వు గర్భవతి అయి కుమారుని కందువు, కాబట్టి నువ్వు జాగ్రత్తగా ఉండి ద్రాక్షారసమునే గాని మద్యమునే గాని త్రాగకుండము, అపవిత్రమైన దేనినైనా నువ్వు తినకుండము, నీవు గర్భవతి అయి కుమారుని కందువు, అతని తల మీద మంగళకత్తి వేయకూడదు, ఆ బిడ్డ గర్భమును పుట్టినది మొదలుకొని దేవునికి నాజీరు చేయబడిన వాడే ఫిలిస్తీన్ల చేతిలో నుండి ఇజ్రాయేలును రక్షింప మొదలు పెట్టునని ఆమెతో అనగా, ఆమె మనం చూసినట్లయితే సంసోను యొక్క తల్లితో దేవుని దూత మొదటిగానే మాట్లాడుతుంది. ఏంటంటే నువ్వు గర్భవతి కుమారుని కంటావు, అతడు ఏం చేస్తాడంటే నాజీరు చేయబడిన వాడే, దేవుని కొరకు ప్రతిష్ఠింపబడిన వాడే, ఫిలిస్తీన్ల చేతిలో ఉండి ఇజ్రాయేలు ప్రజలను రక్షించువాడవుతాడు అని. ఆమె నిశ్చయంగా ప్రియ దేవుని బిడ్డ, ప్రభు చూసే దేవుడై ఉన్నాడు. ఈరోజు దేవుడు నిన్ను చూస్తూ ఉన్నాడు. దేవుడి యొక్క ఉద్దేశం ఏంటో, దేవుడి యొక్క ప్రణాళిక ఏంటో, దేవుడు నీ పట్ల కలిగి ఉన్న పర్పస్ ఏంటో ప్రభు సన్నిధిలో ప్రార్థన చేయి, ప్రభు సన్నిధిలో కనిపెట్టుకో, ప్రభు సన్నిధిలో అడుగు. అనేక సార్లు మన సొంత ఆలోచనల ప్రకారం నడిపింపబడుతూ మన జీవితంలో అనేకమైన శ్రమలు మనం కొని తెచ్చుకుంటూ ఉంటాం, లేనిపోని సమస్యలు మనం కొని తెచ్చుకుంటూ ఉంటాం. ఈరోజు ప్రభు నీ పట్ల కలిగి ఉన్న ఉద్దేశాన్ని ఏంటో తెలుసుకొని, ప్రభు నువ్వు నన్ను ఎందుకు ఏర్పరచుకున్నావు, నా కొరకు ఎందుకు ప్రాణం పెట్టావు, నా పట్ల అసలు నీ పర్పస్ ఏంటి ప్రభు, నీ ఉద్దేశం ఏంటి ప్రభు, నీ చిత్తం ఏంటి ప్రభు అని చెప్పి దేవుని సన్నిధిలో కనిపెట్టి ప్రార్థన చేయని ప్రియ దేవుని బిడ్డ, దేవుడు తన ప్రతి ఉద్దేశాన్ని మీ ఎడల బయలుపరిచి ప్రతి ఒక్క ఆలోచన ప్రభు నెరవేర్చి ఉన్నతంగా ప్రభు మిమ్మల్ని నిలబెడతాడు. దేవుడు నిత్యము కూడా మీకు తోడై ఉంటాడు. ఆమె ప్రార్థన చేసుకుందాం. మౌన్నతుడైన తండ్రి, సర్వశక్తిమంతుడైన దేవ, సర్వాధికారి, నీకే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఈ ఉదయం అద్భుతమైన రీతిగా మీరు మాతో మాట్లాడారు. గర్భంలో నుండి బయలుపడక మునిపే నేను నిన్ను ఎరిగి తినని ప్రభా. నిశ్చయంగా తండ్రి, పిండముగా ఉండగానే నువ్వు మమ్మల్ని చూచిన దేవుడు ప్రభా. అయా, నీ బిడ్డల పట్ల ఏ ప్రత్యేకమైన ప్రణాళిక కలిగి ఉన్నావో, ఏ ఉద్దేశం కలిగి ఉన్నావో సమస్తాన్ని వారికి బయలుపరిచి నీ చిత్తానుసారంగా నీ ఆలోచన అనుసరించి వారు నడుచుకుంటూ కృప చూపించమని ప్రార్థిస్తున్నాం. ప్రతి ఒక్కరిని ఆశీర్వదించండి ప్రభా తండ్రి. అయా, ఈ రోజు వరకు నువ్వు చూడట్లేదని కృంగిపోతున్నారేమో, కానీ నేను నిన్ను ఎరిగి ఉన్నానన్నావు ప్రభా. ఈరోజు వారు ఉన్న ప్రతి పరిస్థితి, ప్రతి అనుభవం, ప్రతి స్థితిని అయా మీరు ఎరిగి ఉన్నందుకు స్తోత్రాలు చెల్లిస్తూ, ప్రతి ప్రతికూలమైన అనుభవాల నుండి, ప్రతికూలమైన పరిస్థితుల నుంచి, బంధకాల నుంచి, ఆయా సమస్యల నుంచి వారిని విడిపించి నీ ఉద్దేశానుసారంగా, నీ చిత్తానుసారంగా నడిపించండి, కృప చూపించండి. ప్రతి ఒక్కరిని ఆశీర్వదించమని యేసు పరిశుద్ధ నామములో వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని ఆశీర్వదించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు.